పరిశుద్ధుడైన యేసయ్యా మీకు స్తోత్రాలు. దేవా, ఈ రీతిగా తండ్రి మీ వాక్యము నేర్చుకుని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. దేవా, మీ వాక్యమును వింటూ ఉంచిన కేవలం వినువారమైన వారు ఉండకోకుండా మీ వాక్యమును ప్రభు మా హృదయం ఉంచుకుని వాక్య ప్రకారం ఉండేవారంగా సహాయం చేయండి. వాక్యం చేత మా జీవితాలను కట్టండి. వాక్య వెలుగులో మేము నడుచుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సజీవమైనది అనే మాటను మనం చదువుకున్నాం. చరిత్రలో దేవుని వాక్యాన్ని నాశనం చేయాలని, దేవుని వాక్యం లేకుండా చేయాలని ఎంతో మంది మరి చక్రవర్తులుగా పిలవడిన వారు, ధనవంతులుగా పిలవడిన వారు ప్రయత్నాలు చేశారు. అంటే దేవుని వాక్యాన్ని నాశనం చేసేయాలి, ఉంచకూడదు అనేది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాట, ఆయన పేరు వాల్టేర్. ఆ వాల్టేర్ అనే వ్యక్తి అన్న మాట ఏంటంటే, ఆయన చనిపోయిన 100 years కి బైబిల్ గ్రంథం అనేది అందరి చేతిలో ఉండదు, ఇది కేవలం ఒక మ్యూజియం లో అలా పడుంటది అని చెప్పాడు. ఆయన చనిపోయిన 100 years కి ఏమైందంటే, ఆయన సొంత ఇల్లునే అంటే మరి అక్కడున్న బైబిల్ సొసైటీ వారు కొనేసి దేవుని వాక్యాన్ని ప్రింట్ చేయడం ప్రారంభించారు. ఎంతో మంది దీన్ని లేకుండా చేద్దామని చూశారు, కానీ వారు లేరు. కానీ దేవుని వాక్యము ఇంకా నిలిచి ఉన్నది. అందుకే ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించు అన్నాడు దేవుడు. మనం చదువుకున్న వాక్య భాగం నుంచి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఇట్స్ ఎ లివింగ్ వర్డ్. సజీవమైన దేవుని వాక్యం పాపిని బ్రతికిస్తుంది అనే మాట మొదటిగా మనం నేర్చుకున్నాం. సజీవమైన దేవుని వాక్యం పాపిని బ్రతికిస్తుంది. రెండవది మనం నేర్చుకునే మాట ఏంటంటే, సజీవమైన దేవుని వాక్యం విశ్వాసిని సరిచేస్తుంది. మూడవది, సజీవుడైన దేవుడి దృష్టికి మరుగైన ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిజమైన విశ్వాసము విధేయతను ఇశ్రాయేలీయులు చూపాలి అని కోరుకున్నాడు. అయితే దేవుడి ఎడల నిజమైన విశ్వాసం విధేయత ఇశ్రాయేలీయులు చూపలేకపోయారు అనే సంగతిను మరి భక్తుడు జ్ఞాపకం చేశాడు. అది మనం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మరి ధ్యానించుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పస్కా పశువును వధించి ఆ రక్తం ద్వారా ఐగుప్తు నుంచి బయటకు రాగలిగారు. బయటకు వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య అనేకమైన ఆశ్చర్యమైన కార్యం చేసుకుంటూ వచ్చారు. వారు ప్రయాణించి మొదలుకొని వారు మొట్టమొదటి ఎర్ర సముద్రం అడ్డుకు వస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. వారికి త్రాగడానికి నీళ్లు లేకపోతే మరి అక్కడ బండ నుంచి ప్రవాహం వలె నీళ్లను వారికి అందించాడు. తినడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అలాగూ అనేకమైన ఆశ్చర్య కార్యములు దేవుడు వారి మధ్య చేశాడు. వాళ్ళు చూసినప్పటికీ దేవునికి విధేయులుగా జీవించలేకపోయారు, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. దేవుని బిడ్డలారా, అందుకనే వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయిరి అనే మాటను మనం నేర్చుకున్నాం. అయితే వారిని జ్ఞాపకం చేస్తూ విశ్వాసులైన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము వారి వలె దేవుని వాక్యానికి లోబడిన వారుగా ఉండకూడదని, వారి వలె మనం జీవించకూడదని మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం సత్యమైనది, అది మనకి ఇవ్వబడింది.
దేవుని వాక్యానికి మనం లోబడేవారు ఉండాలి. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆ వాక్యమే మనలో కార్యం చేస్తుంది. ఆ వాక్యమే మనం సరిచేస్తుంది. ఆ వాక్యమే మనం బలపరుస్తుంది అనేది మనం వాక్యం నుంచి నేర్చుకుంటున్నాం. అయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే సజీవమైన దేవుని వాక్యం పాపిని బ్రతికిస్తుంది. అందరికీ తెలిసిన ఒక వాక్య భాగం ఏమిటి అని అంటే, చూడండి, రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ వేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ వేదం లేదు అని అంటే ఆ కులమని ఈ కులమని లేదు, ఆ దేశమని ఈ దేశమని లేదు, ధనికుడని దరిద్రుడని లేదు, సామాన్యుడని సామాన్యుడని లేదు, ఎర్రవాళ్ళు అని నల్లవాళ్ళని లేదు మాట. ఇలా చూస్తుంటే ఏ వేదం లేదు. అంటే ప్రతి మానవుడు పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ ఉంటున్నాడు. అయితే పాపంలో జీవిస్తున్న ఈ మానవుడు ఏంటంటే పాపంలో చచ్చిపోయాడు అనేది జ్ఞాపకం చేస్తుంటాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఏంటండి? మీ అపరాధం చేతను పాపం చేతను సచ్చిన వారై ఉండగా. ఈ పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయిన మనిషి తనకు తాను ఆత్మీయంగా బ్రతగలడా? Can a spiritually dead person alive by himself? అని అంటే కానే కాదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మళ్ళా పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయిన మనిషిని ఎవరైనా బ్రతికించగలరా? ఈ లోకంలో ఉన్న మానవుడు అలాంటి ఏ మానవుడు కూడా బ్రతికించలేడు అనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయిన మనిషిని ఎవరు బ్రతికిస్తారు అంటే సజీవమైన దేవుని వాక్యం. మనం చదువుకునే వాక్య భాగంలో ఏంటంటే సజీవమైన దేవుని వాక్యమే బ్రతికించేది. మాటలు చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకున్నాం. అయితే క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కప్తమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారైంది ఒకరినొకరు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. చూడండి, ఇక్కడ చూస్తుంటే మొదటిగా రాయబడిన మాట మీరు క్షయ బీజము నుండి కాక. క్షయ బీజం నుండి కాక ఇక్కడ అంటున్న మాట శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. ఆ వాక్యం ఎటువంటిదంట? అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. అంటే దేవుని వాక్యం అక్షయ బీజం అనేది జ్ఞాపకం చేస్తాంటే ఇట్స్ లివింగ్ వర్డ్. అంటే సజీవమైన వాక్యమే మనల్ని బ్రతికించేది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ సజీవం కలిగిన వాక్యమే ఒక పాపిని బ్రతికించేది. అంటే ఆ పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన వాడిని బ్రతికించేది దేవుని వాక్యమే. ఇంకో మాటలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలా కన్నాడంటండి? సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారం కనెను. సత్యవాక్యము, ఈ వాక్యం ద్వారానే, ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు ఈ వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఎవరిని అంటే ఒక పాపిని, పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయిన వాడిని బ్రతికించేది ఏంటంటే దేవుని వాక్యమే. ప్రియమైన బిడ్డలారా, జరిగిన సంఘటనను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి తెలుగు ప్రజలంగా మరొక దైవజనుడు మనకి తెలుసు, ఆర్కే మూర్తి గారు. ఆయన చదువుకుంటున్న దినాలలో
కాకినాడ వెళ్ళారంట. ఆ కాకినాడలో ఉంటున్నప్పుడు వాళ్ళది యాక్చువల్లీ గుంటూరు ప్రదేశం వాళ్ళది. అయితే కాకినాడ అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు ఆ కాకినాడ ప్రాంతానికి మిషనరీస్ వచ్చి దేవుని సువార్తను అందిస్తూ ఉంటున్నారు. అయితే ఈ మిషనరీస్ వేరే దేశం నుంచి వచ్చి సువార్తను అందిస్తూ ఉంటున్నారు. వారి భాషను తర్జుమా చేయడానికి ఎవరున్నారు అంటే ఒకరు పరిచయం చేశారు. మా ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, వారు చేయగలరు అని అంటే అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు వెళ్ళి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటున్నారు. వారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి అలా సహాయం చేస్తూ ఉండేవారంట. ఆయన అలా చేస్తుంటున్నప్పుడు అక్కడికి వచ్చిన ఒక మిషనరీ గారు ఏం చేశారంటే కొత్త నిబంధన ప్రాముఖ్యంగా యోహాను సువార్తను ఆయనకి ఇచ్చి అయ్యా ఈ బుక్స్ మీరు చదవండి అని అన్నారంట. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు తీసుకుని అనుకున్నాడు అంటే ఈ గ్రంథంలో ఉన్న తప్పులు నేను కనుగొనాలి అని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్తను ఓపెన్ చేసి చదువుతూ ఉంటున్నాడంట. చాలా క్షుణ్ణంగా దాంట్లో తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని చదువుతూ ఉంటే అలా కొన్ని పేర్లు తిరిగేసేటప్పటికి ఆటోమేటిక్గా ఆయన కళ్ళల్లో నుంచే నీళ్లు కారుతూ ఉన్నాయంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ వాక్యంలో ఉన్న తప్పులు నేను కనుగొన్నాం అనుకున్నాను, కానీ వాక్యమే నాలో ఉన్న తప్పులు కనుగొంది అన్నాడు మాట. అంటే ఆయన్ని మార్చినవరు, ఆ పాపము చేతను అపరాధం చేతను చచ్చిపోయిన వాడిని బ్రతికించినవరు అని అంటే దేవుని వాక్యం ఆయన పనిచేస్తున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇది దేవుని వాక్యం సజీవమైనది. ఇట్స్ నాట్ డెడ్ వర్డ్, ఇట్స్ ఎ లివింగ్ వర్డ్. ఇది జీవం లేని వాక్యం కాదండి, జీవం కలిగిన వాక్యం అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొక సంఘటన నేను చదివాను. అరబ్ కంట్రీలో చోట దొంగలు ముఠా అవుతున్నది. అయితే రోజుకి వెళ్ళి ఒక చోటుకి వెళ్ళి మరి ఆ ప్రాంతం గుండా వెళ్తున్న వాళ్ళని పట్టుకుని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని వస్తువులను తీసేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, అలా కాపలా కాస్తున్నారు ఎవరు వెళ్తారా అని. అయితే ఆ మార్గం గుండా ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు. ఈ ఇద్దరు దొంగలు అతని దగ్గరికి వెళ్ళి అతను కొట్టి అతని జేబులో చెక్ చేస్తే పెద్ద డబ్బులు ఎక్కువ దొరకలేదు, కానీ 2 పుస్తకాలు దొరికినాయంట. అయితే ఒక డైరీ, ఒకటి క్రొత్త నిబంధన గ్రంథం. అయితే దొంగలు అతను అలా కొట్టి పడేసి ఆ 2 పుస్తకాలను తీసుకుని ఆ దగ్గర ఉన్న డబ్బు లాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఈ దొంగ పట్టుకెళ్ళాడో అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవాలనిపించింది క్రొత్త నిబంధన గ్రంథాన్ని. అప్పుడు అలా చదువుతూ ఉంటే ఆయనలో ఆయన తెలియకోకుండానే మార్పు కలిగింది. దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన పనిచేయడం ప్రారంభించారు. అయితే ఒక దినం అయింది, ఆ ముఠాయికి నాయకుడు ఉన్న వ్యక్తి పిలుస్తూ ఉన్నాడు, అయ్యా ఏంటి మరి నువ్వు మళ్ళీ దొంగతనానికి వెళ్ళాలి, 10 చోట్లకి వెళ్ళాలంటే అప్పుడు బైబిల్ చదివిన వ్యక్తి అంటానంట, నేను వెళ్ళనండి, నేను అది తప్పు, దేవుని వాక్యం నన్ను మార్చింది, నేను వెళ్ళను, నేను దేవుని కొరకు బ్రతకడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తాను దేవునికి సమర్పణ చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవమైన దేవుని వాక్యం ఒక పాపిని బ్రతికిస్తుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ నువ్వు రక్షించబడకోకుండా దేవుని సన్నిధి మాటలు వింటున్నట్లయితే దేవుని వాక్యమే నీ హృదయాన్ని కరిగించేది, దేవుని వాక్యమే నీ హృదయాన్ని తెరిచేది, ఆయన వాక్యమే నిన్ను నీ పాపాలు, నీ పాప యొక్క జీవితం నుంచి బయటకు తీసుకొచ్చేది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేస్తాను, సజీవమైన దేవుని వాక్యం ఒక పాపిని బ్రతికిస్తుంది. రెండవదిగా మనం చూస్తే అదే ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనంలో రాయబడిన మాట అంటున్న మాట, ఎందుకనగా దేవుడు వాక్యము సజీవమై బలమగలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచన శోధించుచున్నది. రెండోది చూస్తుంటే ఈ సజీవమైన దేవుని వాక్యం విశ్వాసిని సరిచేస్తుంది. రక్షించబడిన తరువాత మనం పరిశుద్ధతలో ఎదగాలి, మన నీతిలో ఎదగాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన తలంపుల్లో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఎలా కలుగుతుంది
అంటే దేవుని వాక్యం అక్కడ అంటున్న మాట ఏంటంటే ఇది ఖడ్గం వలె మనం దూరుచు ప్రాణాత్మలను కీళ్లను మూలను విభజించినంత మట్టుకు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది. అంటే మన ఆలోచన మార్చేది ఏంటంటే దేవుని వాక్యం. ఇప్పుడు మాట రాసుకున్నది ఏంటంటే దేవుని వాక్యం మనలోనికి ఖడ్గం వలె దూరుచు పాపపు యొక్క తలంపులను కట్ చేస్తుందంట. దేవుని వాక్యం ఖడ్గం వలె మనలో దూరుచు మన యొక్క పాపపు తలంపులను కట్ చేస్తూ ఉంది. దేవుని వాక్యం ఖడ్గం వలె మనలో దూరుచు మన యొక్క ప్రవర్తనను సరిచేస్తూ ఉంది. ఏంటంటే దేవుని వాక్యమే మనల్ని సరిచేసేది. రక్షించబడిన అయితే రక్షించబడిన ఆ సమయంలోనే మన సంపూర్ణంగా నీతిమంతులు అంటే పరిశుద్ధమైపోయామా? మన యొక్క బ్రతుకు సంపూర్ణంగా మారిపోయిందంటే లేదు. దినదినము మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. అది ఎలాగనంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే. అందుకని అంటాడు మీ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలంట? నిర్మలమైన పాలను అపేక్షించుడి అని అన్నాడు మాట. అంటే నిర్మలమైన పాలంటే దేవుని వాక్యాన్ని అపేక్షించుడి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానం చేత దానిని పవిత్రపరిచి దేని వాక్యం అని ఉతక స్నానం చేత అంటే వాక్యం చేత మనం కడుగుతా ఉంటున్నాడు. ఎందుకని? ఎలా ఉండాలని? ఇక చూస్తుంటే పరిశుద్ధముగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని, తన ఎదుట అలా నిలబెట్టుకోవాలని దేవుని వాక్యం చేత ఉతక స్నానం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యం మనల్ని సరిచేసేది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యం మనం బాగు చేసేది, మన ప్రవర్తనను బాగు చేసేది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరొక వాక్యం చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏంటంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే అక్కడ తెలియజేస్తామంటున్న మాట ఏంటో వారిని పవిత్రులుగా చేయము. దేని చేత అంటే వాక్యం చేత. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే అక్కడ నీ వాక్యమే సత్యము. సాంక్టిఫై దెం బై ద ట్రూత్ అన్నమాట. అంటే నీ వాక్యం చేత వారిని పవిత్రపరచు. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం మన పరిశుద్ధత వెళ్ళడానికి సహాయం చేస్తుందనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అందరికీ తెలిసిన మరొక వాక్య భాగం కీర్తనలు 119 కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానంటే దేవుని వాక్యం మనలో ఉంటే పాపం చేయము. పాపం చేయకోకుండా మనల్ని ఆపేది దేవుని వాక్యం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే ఇఫ్ ఐఎమ్ క్లోజ్ టు ద బైబుల్ ఐఎమ్ అవే ఫ్రమ్ సిన్. ఇఫ్ ఐఎమ్ క్లోజ్ టు సిన్ ఐఎమ్ అవే ఫ్రమ్ బైబుల్ అన్నాడు. అంటే నేను బైబిల్కి దగ్గరగా ఉంటే నేను పాపానికి దూరంగా ఉన్నాను. నేను పాపానికి దగ్గరగా ఉంటే నేను బైబిల్కి దూరంగా ఉన్నానని చెప్పాడు. బైబిల్కి దగ్గరగా అంటే ఇలా పట్టుకుని నడవడం కాదు. బైబిల్కి దగ్గరగా ఉన్నానంటే వాక్యం చదవడం, వాక్యం మన హృదయంలో ఉంచుకోవడం అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటానన్నమాట. ఏమంటారు తెలుసా? ప్రభువా, మీ వాక్యం సమృద్ధిగా నాలో నివసింప చేయండి. నా తలంపుల్లో మీ వాక్యం ఉండాలి, నా ఆలోచనలో మీ వాక్యం ఉండాలి, నా నోట్లో మీ వాక్యం ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. కొలసీలకు రాసిన పత్రిక మాట ఉంటుంది,
ఆ మాట వచ్చిన చాలా ఇష్టం. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటానమాట. చూడండి 3వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాట 16 వచనం చివరిలో వ్రాయబడిన మాట క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. ఎప్పుడైతే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుందో అప్పుడే ఏంటంటే మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాం, మన జీవితాలు బాగుపడతాయి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఒక విశ్వాసిగా దేవుని వాక్యం నీలో పనిచేయడానికి చోటిస్తే నీలో మార్పు కలుగుతుంది. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చినా దాంట్లో ప్రయోజనం ఏమీ లేదు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, వర్షం వస్తుంది అనుకోండి, మనం పాత్ర పెట్టాం, ఆ పాత్ర బాగులేసి అంటే ఉల్టాగా పెట్టి ఆ వర్షంలో పెట్టామనుకోండి, ఆ పాత్ర నిండిద్దా? నిండదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అదేవిధంగా దేవుని మందిరానికి వచ్చి నువ్వు కూర్చున్నావు అనుకోండి, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వకుండా, వాక్య పేర్లు ఏమో శ్రద్ధ చూపుకోకుండా వచ్చావు, విన్నావు, వెళ్ళిపోయావు అంటే ప్రయోజనం ఏమి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చిన ప్రయోజనం ఉండదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కొన్ని మందిరాల్లో చూస్తూ ఉంటాం, వినండి, పాటలకి సమయం ఉంటుంది. ఒక పాట కట్ చేయండి, తగ్గించండి అని ఎవరు అనరు కదండి. ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఆ కార్యక్రమాన్ని ఆపుదాం అని ఎవరు అనరు. కానీ వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నారనుకోండి, ఏమంటారు, బయట నుంచి క్యాక్ వస్తూ ఉంటే మాట, అది ఇంకెంతసేపు, ఇంకా ముగించడా అని అంటూ ఉంటారు. అంటే వాక్యపును ఎలాగా ఏమాత్రం కూడా ఆసక్తి చూపుకోకుండా, ఎక్కడ కోపం వస్తుందంటే వాక్యం దగ్గరే, ఇంకెక్కడ కూడా ఆ యొక్క ఆలోచన రాదన్నమాట. చాలా చోట్ల కూడా పెళ్లిలో కూడా దైవజనులు అన్నింటికి సమయం ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే సావుకుడు వాక్యం చెప్తున్నాడో బయట నుంచి పిలుస్తూ ఉంటారు, వాక్యానికి మాత్రం ప్రాధాన్యత ఎవరు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే వాక్యం చేత సరిచేసుకోవాలన్న అనే మనస్సు లేని వారు వాక్యాన్ని వినలేరు. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినే మనసు లేని వారు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు కూర్చుంటే నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటారు. నిప్పుల మీద ఎంతసేపు కూర్చుంటారో అంటే ఇంకా వెంటనే లేచిపోవాలన్నమాట. అలాగే వాక్యం వినాలి అనే ఆసక్తి లేనప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది పెట్టారా? వాక్యం చేత నా బ్రతుకును, నా కుటుంబాన్ని కట్టుకోవాలనే మనస్సు లేని వారు వాక్యాన్ని వినరు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇలా చూస్తుంటే అటువంటి వాక్యాన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఇది నాకు కాదులే అన్నట్టు మాట. వాక్యం బోధించబడుతున్నప్పుడు ఏమాత్రం కూడా శ్రద్ధ చూపుకోకుండా ఉంటూ ఉంటే అక్కడ ఏమంటారంటే, యేసు ప్రభు కొండ చేసి ప్రసంగంలో మాట చెప్తూ అంటారు, ముత్యములను పందులు ఎదుట వేయకుడి. ముత్యములను పందులు ఎదుట వేయకుడు అంటే వాటికి ముత్యం విలువ అని తెలుసా? ఏం తెలియదు. అంటే దేవుని వాక్య విలువ తెలియని వాడికి వాక్యం బోధిస్తే ఏమర్థం అవుతుంది? అటువంటి వాక్యం బోధిస్తూ ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యం చదువుకున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 50వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. 17. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదము. చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటే మనం సరిచేసేదేంటి? దేవుని వాక్యమే. ఆ మాటను ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథంలోది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశమున కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అను శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది. ఏంటిది? దేవుని వాక్యం. ఇక్కడ అంటున్న మాట ఇక్కడ చూడండి, దైవావేశమున కలిగిన ప్రతి లేఖనము
అంటే ఇది ఎలా వచ్చింది? ఇది ఎవరిదంటే దేవుని మాట, దేవుని వాక్యం అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. 40 మంది గ్రంథకర్తలు దీన్ని రాశారు. ఎలా రాశారంటే పరిశుద్ధాత్మ సహాయంతో వారు రాశారు. అందుకని మనం ఏమంటామంటే దేవుని వాక్యం అని చెప్పుకుంటున్నాం. దేవుడు వారిని స్వాధీనం ఉంచుకుని ఆయన మాటలు పలికించాడు. అందుకనే దైవావేశం కలిగిన ప్రతి లేఖనం ఎందుకు ఇవ్వబడింది అంటే మనల్ని నీతి అను శిక్ష చీటకు ప్రయోజనమైనది. మనం తప్పు చేస్తే తప్పు దిద్దడానికి ఇది ఉపయోగకరమైనది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అది ఇటువంటి మాటలు వినబడుతున్నప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కొంతమంది ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇది నాకెందుకు అని దాన్ని ఏం చేస్తారంట, ఇక్కడ అంటున్న మాట, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేది నాకు కాదులే, ఇది వాళ్ళకి. కొంతమంది ఉంటారు మాట చెప్తున్నప్పుడు అయ్యగారు వాళ్ళ గురించి చెప్పారు, రండి ఆవిడ గురించి చెప్పారు, వాళ్ళ కుటుంబం గురించి చెప్పారని అలా చెప్తూ ఉంటారు. లేదండి, ఏంటంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి విధేయులు ఉండి వాక్యం చేత మనల్ని మనం సరి చేసుకునే వారు ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వాక్యమే మనం బాగు చేసేది, ఈ వాక్యమే మన జీవితాలు కట్టేది, ఈ వాక్యమే మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సహాయపడేది. ఈ వాక్యం లేకపోతే మనం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎదగలేమనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే మనం ఇటువంటి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నామా? మనకు అన్నిటి టైం ఉంటుంది కదండి, అన్నిటికి ఎంత బిజీగా ఉన్నా నేను మొబైల్ మాత్రం టైం ఉంది, ప్రతిసారి మొబైల్ చూస్తూ ఉంటాం. కానీ వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం, ఎన్ని చాప్టర్స్ చదువుతున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. సజీవమైన దేవుని వాక్యం ఒక విశ్వాసిని సరిచేస్తుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వీళ్ళ వాక్యానికి మించింది ఇంకోటి లేదు. అంటే వాక్యమే మనం ఎలా ఉండాలో తెలియజేసేది. కొంతమంది ఉన్నారు రోమన్ క్యాథలిక్స్, వాళ్ళకి ఏంటండి వాక్యం కంటే పైన ఇంకొక ఆయన ఉన్నారన్నమాట. ఆయన ఎవరైనా పోప్ గారు కదండి. హీఈస్ అబౌవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యానికి పైన అని చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందో కాదు ప్రాముఖ్యం వాళ్ళకి. నేను పోప్ చెప్పారా లేదా అంటే పోప్ ఏది చెప్తా తప్పకుండా చేయాలి, వాక్యం కంటే ఆయన పైన అనేది చెప్తూ ఉంటారు. ప్రియమైన మనకి అటువంటిది కాదు మాట. ఏంటంటే పాస్టర్ కాదు, దేవుని సేవకుడు వాక్యం కంటే పైన కాదు, వాక్యమే మనకి ఆధారం అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. వాక్యమే మన విశ్వాసానికి, మన యొక్క ప్రవర్తనకి సరిపోయినది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అది ఇటువంటి సజీవమైన వాక్యం మనల్ని సరి చేస్తుంది కనుక ఈ వాక్యానికి మనం చోటిచ్చే వారు ఉండాలి. ఇస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దిద్దుబాటు చేసుకుంటున్నామా? మన ప్రవర్తన మార్చుకుంటున్నామా? లేకపోతే ప్రయోజనం ఏమి లేదు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసి రక్షించబడ్డావు, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, అంటే మరి ఎన్నో సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నాం ఎన్నో సంవత్సరాల క్రితం. అయితే ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? మీ ముందు పుట్టిన వారే ఆత్మీయ జీవితంలో ఇంకా మరి మెరుగుపడుతున్నారేమో. అంటే దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి సరి చేసుకుంటున్నారేమో. నీవు ఒకవేళ దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నావేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకోమని మరి దేవుని సావుకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు మనం నేర్చుకున్నాం. సజీవమైన దేవుని వాక్యం ఆత్మీయంగా చనిపోయిన పాపిని బ్రతికిస్తుంది. రెండవదిగా చూసుకుంటే సజీవమైన దేవుని వాక్యం విశ్వాసిని సరి చేస్తుంది. అందుకని దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుందండి? ప్రాణాత్మ శరీరాలను, మూల తలంపులను, ఆలోచన అన్నిటినీ మార్చేది. అంటే ప్రభు నా ఆలోచన మార్చిన ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో మన ఆలోచనలు మారుతాయి. దేవుని వాక్యం మనలో ఉంటుందో మన తలంపులు మారుతాయి, మన చూపు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. దేవుని వాక్యం కనుక మనలో లేకపోతే అవేమి మారం అనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మూడవదిగా మనం చూసుకుంటే సజీవుడైన దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. వాక్యాన్ని చదువుకున్నాం. అది ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరియు ఆయన దృష్టికి కనబడని
సృష్టం ఏది లేదు, మనెవ్వనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే మనం ఆరాధించే దేవునికి సమస్తము తేటగా కనబడుచున్నది అనుకుంటూ ఉంటాం. ఏంటంటే ఆ అయ్యగారులను చూడట్లేదు కదా, పెద్దలను చూడట్లేదు కదా, లేకపోతే విశ్వాసాలను చూడట్లేదు కదా, పర్లేదు నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. ఒకసారి మనం మనుషుల కళ్ళను కప్పొచ్చు కానీ దేవుని కళ్ళను మాత్రం మనం కప్పలేము. రెండున్న మాట అదే తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు, ఆయన కనబడని ఏది కూడా లేదు. అలా అంటున్నాడు మాట, అక్కడ అంటున్నమాట ఆ దేవుని కనులకు సమస్తము మరుగలేక తేటగా కనబడుతున్నది. సమస్తము తేటగా ఆ దేవునికి కనబడుతున్నది అనేది జ్ఞాపకం ఉంటున్నారు. మరొక 2 వచనాలు మనం చదువుకున్నాం. సామెత గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కనులు ఏంటంటే ప్రతి స్థలం మీద ఉండును. అవి మంచివారిని చూస్తూ ఉన్నాయి, చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాయి మాట. అండ్ అందరిని చూస్తున్న దేవుడు మనం ఆరాధించే దేవుడు. అదేవిధంగా మరి యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చూడండి, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన దృష్టి అంటే ఆయన చూస్తూ ఉంటున్నాడు మన మార్గాలను, వారి నడకలన్నీ ఆయన కనిపెడతా ఉంటున్నాడు. ప్రేమించారా, ఆయనకి మరుగైనది ఏది లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని ఎరిగిన వాడు, మన తలంపులు ఎరిగిన వాడు, మన ప్రవర్తన ఎరిగిన వాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అక్కడదే రాయబడిన మాట ఏంటంటే ఆయన మరుగైనది ఏది లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దావీదు భక్తుడు మరి ఆయన పాపం చేసిన తర్వాత, ఆ పాపం అని తెలిసిన తర్వాత ఆయన పాపం చేశాడు, దాన్ని కప్పి అలా జీవిస్తూ ఉంటున్నాడు కప్పుకొని. అయితే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటున్న ఒక మాటను చదువుకున్నాను. తన పాపం ఒప్పుకుంటూ అంటున్న మాట కీర్తనము మరి 51వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. చూడండి, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఇది పైకి సత్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే అబద్ధాలు చెప్పేవాడు ఉంటారు. అంటే దేవుడు నిన్న పైకి కాదు మాట, అంతరంగంలో సత్యము అంటే అంతరంగాన్ని చూస్తున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన సమస్తమును చూస్తున్నవాడు అనేది జ్ఞాపకం చేస్తుంది. నీ కష్టం తెలుసు ఆయనకి, నీ బాధ తెలుసు ఆయనకి, నీ ఇబ్బంది తెలుసు ఆయనకి, నీ శోధన తెలుసు ఆయనకి. ఎటువంటి శోధన ఉన్నావో ఆయన ఎరిగిన వాడు అనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కూడా మొరపెట్టారు, అయ్యా మేము ఎట్టి పనులు చేస్తున్నాం, ఈ బాధలు ఉన్నాం, ఈ కష్టం ఉన్నాం, మమ్మల్ని కాపాడమా అని ఇశ్రాయేలీయులు మొరపెడితే దేవుడు అన్నాడు మాట, మీరు పెట్టిన మొర నేను విన్నాను, మీరు పడే కష్టం నేను చూశాను అని అన్నాడు మాట. దేవుని బిడ్డలారా, అన్ని సమస్తము అటు మనం మంచి చేస్తూ ఉన్నది తెలుసు ఆయనకి. అదేవిధంగా మనం చెడు కూడా ఆయన చూస్తూ ఉంటున్నాడు. మన ఇబ్బందులు తెలుసు, మన కష్టం తెలుసు, మన శోధనలు అన్ని కూడా తెలిసిన వాడు ఆయన. ఆ ఎరిగిన వాడని మరుగైనది ఏది లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒకసారి మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను చూడకపోవచ్చు, నువ్వు చేసే మంచిని చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒకసారి అనుకుంటూ ఉంటాం, అది నేను ఎంత మంచి చేస్తాను, ఎవరో కూడా నన్ను చూడట్లేదు కదా,
ఎవరు కూడా నన్ను ఏంటంటే ఘనపరచట్లేదు కదా, అప్రిషియేట్ చేయట్లేదు కదా అనుకుంటూ ఉంటాం. మనుషులు నిన్ను లెక్క చేయకపోయినా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఒక దినాన తప్పకోకుండా నీ నమ్మకత్వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనేది కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఆయన సమస్తమును ఎరిగిన వాడు, ఆయనకు మరుగైనది ఏది లేదని జ్ఞాపకం చేస్తూ మళ్ళీ అక్కడ అంటున్న మాట అదే ఏప్రిల్ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన దృష్టికి కనబడే స్వస్థం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో. ఒక దినాన్న మనందరం కూడా ఆయనకి లెక్క చెప్పవలసినది. మరొక వాక్యం చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలెను. ఏంటంటే మనలో ప్రతి వాడు తన్ను గురించి, అంటే మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. దిగినట్టు మాట, మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి, మనం చేసే ప్రతి క్రియను బట్టి ఏంటంటే దేవునికి లెక్క అప్పగించవలసిన సమయం రాబోతుంది అనేది కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయపీఠం మీద ఆయన ఆసీనుడు అవుతాడు. ఆ న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆయన దగ్గర మనం నిలబడతాం. నిలబడినప్పుడు ఒక దాన్ని ఆయన అడుగుతున్నప్పుడు మనం ఏంటంటే, మన యొక్క ప్రవక్తను బట్టి మంచివైనను సరే చెడ్డమైనను సరే మన దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి మనం ఏం చేయాలంట? లెక్క అప్పగించాలి. ఆయన దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుకి మనం లెక్క అప్పగించాలి. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? సమస్తము చూస్తున్న దేవునికి మనం ఎలా జీవిస్తూ ఉంటున్నాం? నమ్మకంగా జీవిస్తుంటున్నామా? మనుషులను మనం మోసం చేసి కానీ దేవుని మనం మోసం చేయలేమనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవుని కనులు మనం కప్పలేమనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎక్కడో ఉన్నాడులే అనుకుంటూ ఉంటాం. నేను కళ్ళు మూసుకున్నాను కదా, దేవుడు కూడా కళ్ళు మూసుకున్నాడులే అని ఒక్కొక్కసారి మన స్వభావంతో అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయనకు మరుగైనది ఏది లేదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఒకవేళ కనుక ఏంటంటే మనుషులు మెప్పించడానికి ఒకవేళ జీవిస్తున్నామేమో, కొంతమంది ఉంటారు దేవుడు ఏమో అని మనుషుల్ని సంతోషపెట్టడానికి మనుషులు ఎదుట నటన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా దేవునికి తెలుసు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయితే సమస్తము చూస్తున్న ఆ దేవునికి, మనము లెక్క అప్పగించవలసిన ఆ దేవునికి నమ్మకంగా బ్రతికేవారు ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. 3 విషయాలు రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం. సజీవమైన దేవుని వాక్యం ఆత్మీయంగా చనిపోయిన పాపిని బ్రతికిస్తుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సజీవమైన ఫలములదై అన్నాడు. దేవుని వాక్యం ఏంటంటే సజీవమైనది. అది జ్ఞాపకం చేస్తాను. ఈ సజీవమైన దేవుని వాక్యం విశ్వాసాన్ని సరిచేస్తుంది. ప్రాణాత్మ శరీరాల మూలలోనికి ఆలోచన తలంపులోనికి శోధిస్తూ ఉంది. ఆ వాక్యమే మనం సరి చేసేది అనేది జ్ఞాపకం చేస్తాం. ఆ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. సజీవుడైన దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. సమస్తం ఎరిగినవాడు, నీ కష్టాన్ని ఎరిగినవాడు, నీ బాధను ఎరిగినవాడు, అదేవిధంగా నీ చెడు కూడా చూస్తూ ఉన్నవాడు. ఒకవేళ నువ్వు చెడులో జీవిస్తున్నావేమో, తల్లిదండ్రులను మోసపుచ్చి ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, అది కూడా దేవునికి తెలుసు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది ఉంటారు ఇంటి దగ్గర ఒకలాగా ఉంటారు, కాలేజీలు ఇంకోలాగా ఉంటారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే ఏమో ఫ్రీడమ్ దొరికింది. ఎందుకంటే నేను కూడా అలా ఉన్నాను అన్నమాట. కొన్నాళ్ళు నేను కూడా చదువుకునేటప్పుడు, కాలేజ్ చదువుకునేటప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళానంటే నా ఇష్టం అన్నమాట. నేను కాలేజీకి వెళ్తే ఇంకా ఏంటంటే సినిమాకి వెళ్ళిపోయేవాడిని, కాలేజ్ ఎక్కువ చేసేవాడిని. ఎవరు లేరు కదా.
తల్లిదండ్రులు లేరు కదా, అందరూ దూరం ఉన్నాను కదా అని అనుకుని అలా జీవించాను. అలా జీవించే వాళ్ళు కూడా ఉంటారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే మనం అనుకుంటూ ఉంటాం, ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు సమస్తం చూస్తున్నవాడు. ఆయనకు ఒక దినాన్ని మనం లెక్క అప్పగించాలి. ఆయనకు నమ్మకంగా యథార్థవంతులుగా బ్రతికే వారు ఉండేలాగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.